మాతృదేవోభవ. వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్. అమ్మా, వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్. అర్ణవ సప్తకంబులను ఆహిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణనసేయవచ్చు. స్వర్ణగిరీంద్రశేఖరము సారస గర్భుని సృష్టి చిత్రమున్ వర్ణనసేయవచ్చు. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1721వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకము. మనం చూసినా చూడకపోయినా పురాణాల్లో చెప్పిన దాన్ని బట్టి ఊహించడాన్ని బట్టి బ్రహ్మలోకాన్ని వైష్ణవలోకాన్ని కూడా వర్ణన చేయొచ్చు. స్వర్ణగిరీంద్రశేఖరము, మేరు పర్వతాన్ని వర్ణన చేయొచ్చు. ఉందో లేదో మనకి తెలియకపోయినా ఊహించి భావించి భూమధ్యరేఖా ప్రాంతమే మేరు పర్వతం. నిజానికి పగారు కొండగా దాన్ని చాలా అద్భుతంగా వర్ణించవచ్చు. సారస గర్భుని సృష్టి చిత్రము, అసలు ఈ సృష్టి కంటే విచిత్రమైనది ఏదీ లేదు. దాన్ని వర్ణించవచ్చు ఏదో రకంగా. ఆ అర్థం కాని దాన్ని కూడా అర్థం కాలేదు అనేదాన్నే అర్థం కానంత వైభవంగా వర్ణించవచ్చు. అర్ణవ సప్తకంబులను, సప్త సముద్రాల్ని వర్ణించవచ్చు. పెరుగు సముద్రం, పాల సముద్రం, నేతి సముద్రం, తేనె సముద్రం. సరే, మన ఉప్పు గయ్య మనకు ఉండనే ఉంది, దాన్ని వర్ణించవచ్చు. ఆ హిమవంతుని శ్వేతదీప్తులను, ఎక్కడ ఒక్క అడుగు పెడితే మనం కూడా మంచులో కరిగి నీరైపోతామో ఆ మంచును కూడా వర్ణించు. కానీ వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. ఈ సృష్టిలో మనం వర్ణన చేయలేనిది ఒకే ఒకటి, మన జన్మకి కారణమైన తల్లి, ఆమె ప్రేమ. వర్ణన చేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకము. స్వర్ణగిరీంద్రశేఖరము సారస గర్భుని సృష్టి చిత్రము వర్ణన చేయవచ్చు. అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులను వర్ణన చేయవచ్చు. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. అరముద్ర కుండలీ చక్రీ విక్రమ్ యోర్జిత శాసనక శబ్దాతిక శబ్దసహ శిశిర శర్వరీకరక. 97వ శ్లోకం. అరముద్ర కుండలీ చక్రీ విక్రమ్ యోర్జిత శాసనక శబ్దాతిక శబ్దసఖ అంతవరకు చెప్పుకున్నాం. అందులో 97లో 2 మాటలు, 2 నామాలు మిగిలాయి. 2 చాలా ముఖ్యమైనవి. శిశిరక శర్వరీకరక. భగవంతుడి గురించి ఇదివరకు ఋతు సుదర్శన కాల పరమేష్ఠి అన్నారు. ఋతువు అని వర్ణించారు, బాగానే ఉంది. అన్ని ఋతువులు ఆయనే. అక్కడ ఒక భావన మనకి స్పష్టంగా ఉంది. సర్వము ఆయనే కాబట్టి అన్ని ఋతువులు ఆయనే అనడంలో తప్పులేదు, అది బాగుంది కూడా. కానీ శిశిరక ప్రత్యేకించి అలా అన్నప్పుడు గ్రీష్మక వర్షక ఇవన్నీ ఉండొద్దా? దేవుడు శిశిరాన్ని మనం ఆకురాలే కాలం కింద భావించి అశుభంగా కూడా కొంత భావిస్తున్నాం. కానీ ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా వేదాంత గ్రంథాల్లో శిశిరాన్ని చల్లటి ఋతువుగా భావించారు. నిజంగా అంతేగా. శిశిర ఋతువు అంటే మార్గశిర పాల్గొన మాసాలు. ఆకురాలిపోవడం అనేది ఒక దృష్టి, అది ఒకటేనా? చూడవలసింది ఎంతసేపు వ్యతిరేక దృష్టినా? అనుకూలంగా ఉండే విషయాలు కూడా, ఆనందం కలిగించే విషయాలు కూడా శిశిర ఋతువులో చాలా ఉన్నాయి. ఆ శిశిరం, ఆ చల్లదనం తప్తమైపోయినటువంటి మనస్సులకి ప్రశాంతతను కలిగిస్తుంది. తాపత్రయాగ్ర సంతప్త సమాహ్లాదన చంద్రిక అని లలితా సహస్రంలో చెప్పిన ఉద్దేశమే అది. అలాగే సరిగ్గా తాపత్రయాభితప్తానాం విశ్రాంతి స్థానం శిశిర. ఏమిటి తాపత్రయం? ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఇవే తాపత్రయం. త్రయం అంటే 3 కదా. అంటే తాప చతుష్టయం అని చెప్పలేదు. మనం ఏదో తాపత్రయం పడుతున్నామమ్మా అని ఒక మాటగా వాడడం వల్ల అందులో ఉండే విభాగాన్ని, విశేషాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ తాపత్రయం అంటే స్పష్టంగా 3 తాపాలు: ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం శరీరానికి వచ్చే జ్వరాలు, జలుబులు, దగ్గులు మొదలైనవి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. ఒకటి తగ్గితే ఒకటి వస్తుంది. ఈ శరీరం ఉన్నంత వరకు
ఒక పూట ఇంచుక కూడు తక్కువగునే లోపంగలేదు. ధూర్జుడు చెబుతాడు కాళహస్తి శతకంలో శరీరం వైభవాన్ని గురించి. ఒక పూట ఇంచుక కూడు తక్కువగునే లోపంగలేదు, ఎండ కోపక నీడన్ వెతుకున్ చలింజడిసి కుంపట్లెత్తుకోచూచు, వానకు ఇల్లిల్లును దూరుని తనువు దీనను వచ్చు సౌఖ్యంబురోసి కడాసింపరుగాక మత్యుల కొనై శ్రీకాళహస్తీశ్వర. గట్టిగా వాన కురిసిందంటే ఎక్కడ దూరిపోదామని చూస్తుంది. కొంచెం ఎండ ఎక్కువైతే తట్టుకోలేదు, కొంచెం చలి ఎక్కువైతే తట్టుకోలేదు. కాస్త ఒక్క పూట కొంచెం ఆహారం తగ్గిస్తే ఇంకా అదేదో పెద్ద త్యాగం చేసేసినట్టు ఆ రోజల్లా ఆ విషయమే మాట్లాడతారు. ఉపవాసం చేసాం అంటూ ఏదో పెద్ద ప్రపంచం కోసం మొత్తం ఆస్తులన్నీ ధారపోసేసినట్టే. అది కూడా మళ్ళీ వారి ఆరోగ్యం కోసమే, భగవంతుడికి కలిసి వచ్చేది ఏం లేదు అందులో. ఇంత తాపత్రయపడిపోతారు ఈ శరీరం కోసం. ఏముంది ఇందులో? దేనికి తట్టుకోలేదు ఇది. ఇక దీన్ని కాపాడుకుందుకు ఈవేళ ఆరోగ్యాల పేరు మీద, కసరత్తుల పేరు మీద, సౌందర్యశాలల పేరు మీద ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇదే ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం. ఇంకా సమాజంలో సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్ళు, ఆందోళనలు, రోడ్డు ప్రమాదాలు. గంటకు 17 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో దేశం మొత్తం మీద. గంటకు 17 మంది. తెల్లారేసరికి 500 అండి, లెక్కేసుకోండి మీకు. ఒక రోజు గడిచేసరికి 500 మంది పోతున్నారండి దేశంలో. ఇదే ఆది భౌతిక తాపం. ఆది భౌతికం, ఆది దైవిక తాపం. అతివృష్టి, అనావృష్టి, ఇప్పుడు కొత్త పేర్లు, ఎల్నినో, లానినో. ఏదైతే పేరు వేరు, ప్రమాదం ఒకటే, పేర్లు మారే, ప్రమాదం ఒకటే. అంచేతనం ఇదే కావలసింది, ఇదే ఆలోచించాల్సింది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు, ఇవే తాపత్రయాలు. ఈ ఏదో రకంగా శారీరకమైన రోగాల్లోనో, సమాజంలో జరిగేటువంటి ప్రమాదాలు, గొడవల వల్ల, లేదు ఆకాశంలోంచి ఊడిపడి జరిగేటువంటి ప్రమాదాల వల్ల ఏదో ఒక ఇబ్బందులు ఎప్పుడు దాని గురించి చర్చించుకుంటూ బాధపడుతూ ఉంటాయి. ఈ తాపత్రయం చేత అభితప్తమైపోయిన మనస్సులకి భగవంతుడు ఒక్కడే శిశిరః. అందుకని శిశిర ఋతువుని అపశకునంగా భావించాల్సిన అవసరం లేదు. పైగా ఎండి మూడై ఆకులు రాలిపోయిన చెట్టును చూడండి, దానికది ఒక అందంగా ఉంటుంది. అందాన్ని చూడగలగ. అంచేత అన్నింటినీ సమానంగా భావించమని చెప్పడమే ఈ నామ ఉద్దేశం. శిశిర శర్వరీకరః, శర్వరీం కరోతీతి శర్వరీకరః. చక్కని మాట. దీనికి 2 రకాల ఆలోచించాలి మనం. శర్వరి అంటే రాత్రి. శరద శర్వరి మధుర చంద్రిక సూర్యసుతా స్రవంతిక చారు వినీల శాఖిక కృషాంగిని గోపిక నేడు విన్నారము మోహన వేణుగానమున్ అని కృష్ణశాస్త్రి గారు రాశారు. శారద శర్వరి మధుర చంద్రిక, శ్రీకృష్ణుడు వేణుగానాన్ని విన్నవాళ్ళు 3. శరత్కాలపు వెన్నెల రాత్రి 1, సూర్యసుతా స్రవంతికా చారు వినీల శాఖిక నిపశాఖిక, యమునా నదీ తీరంలో ఉన్న కడిమి పూల కొమ్మ 1, కృషాంగిని అయిన గోపిక 1, కృష్ణ విరహంతో తప్పిస్తున్న గోపిక 1. నేను ఆయన కూడా కలుపుకున్నాడు ఆయన పాపం. మేమంతా కలిసి కృష్ణుని వేణుగానం వినినారము మోహన వేణుగానము అన్నారు. శర్వరి అంటే రాత్రి, విభావరి అన్న కూడా రాత్రి. అందుకే లోకంలో మ్యూజికల్ నైట్ అని వాడతారు, దాని సంగీత విభావరి అని తెలుగులో రాస్తారు. విభావరి, శర్వరి, రాత్రి, రజని, యామిని, తమి, ఇవన్నీ రాత్రికి పేర్లు. రాత్రి అని. శర్వరీకరహ అంటే రాత్రిని కలిగించువాడు. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకది? రజనీకరహ అంటే చంద్రుడు ఉన్నాడే, కానీ రాత్రిని ప్రకాశిస్తాడు, రాత్రిలో ప్రకాశిస్తాడు. పైగా రాత్రిని కలిగించడం మంచిది కాదు కదండి జీవితానికి. పగడిని కలిగించాలి కానీ వెలుగునివ్వాలి భగవంతుడు, చీకటినివ్వడం ఏంటి అంటే ప్రీతివర్ధనగా. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. లోకస్వరూపంగా భగవంతుడు చేసేటువంటి పనులన్నీ కూడా ఇందులో వర్ణించారు విష్ణు సహస్రంలో. లోకానికి అతీతంగా నిర్గుణంగా ఉండి ఆయన నుండి నిర్గుణంగా ఉండడం వల్ల ఆయన నుంచి వ్యక్తమయ్యే లక్షణాలు కూడా వర్ణించారు. నిర్గుణంగా ఉంటే లక్షణాలు ఎలా వ్యక్తం అవుతాయి? అందులో వ్యక్తం కావు, మనకు కనపడుతూ ఉంటాయి. సూర్యోదయంలో ఏమీ వ్యక్తం కాదు, ఒకటే ఉంది అక్కడ. చూసిన వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒక యువకుడు చూస్తుంటే నా ప్రియురాలతో సహా చూస్తే బాగుండు అనుకుంటాడు. ఓ సన్యాసి, ఒక రాగద్వేషాలకు అతీతుడైనటువంటి యోగి చూస్తే భగవద్ దర్శనం ఇంతకంటే ఏదైనా ఉందా అనుకుంటాడు. నాబోటి కవి ఎవరైనా చూస్తే ఓ పద్యం వల్లుతాడు. పొద్దున్నే రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అమ్మ బొట్టేసుకు బయలుదేరదాం అనుకుంటారు. అంతే, సూర్యోదయంలో ఏముంది? ఒకటే దృశ్యం. ఇది అందరికీ తలో రకంగా కనపడింది. అలాగే నిర్గుణం నుంచి కూడా లక్షణాలు వ్యక్తం అవుతాయి చూసేవాడిని బట్టి. అంచేత సూర్యోదయాన్ని కలిగించడం అంటే ఏదో ఒక ప్రోత్సాహం. రాత్రిని కలిగించడం ఏమిటి? ఎవరు ఏది కోరుకుంటే వారికి కలిగిస్తాడు. ఎందుకంటే కొంతమందికి లౌకిక భోగాలే కావాలి, ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి అక్కర్లేదు. దేశంలో చాలామంది అలాగే ఉన్నారు. ప్రపంచం
ఇంకా ఎన్ని భోగాలను అనుభవించగలం, ఈ భోగాలను ఇంకా బాగా ఎలా అనుభవించగలం, ఇతరుల కంటే మనమే ఎక్కువ ఎలా అనుభవించగలం, ఈ భోగాలను ఇంకా తక్కువ ఖర్చులో ఎలా అనుభవించగలం, ఈ భోగాలను ఇంకా అనుభూతి పెంచుకుంటూ ఎలా ఉండగలం, ఇలాగ ఆలోచిస్తారు. అనేక రకాల పరిశోధనలు అలాగే సాగుతాయి. వారికి ఆత్మజ్ఞానం అనేది రాత్రి, కాబట్టి శర్వరీ కలహ. వారికి అదే ఇస్తాడు భగవంతుడు. చేసుకుంటారా, ఎంతకాలం పడతారో పడండి, ఇంక కనిపెట్టండి. కనిపెట్టుడు 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 సకల సృష్టి కనబడకుండా కనిపెట్టుడు అని సాగర ఘోషలో రాశాను నేను. కనిపెట్టండి అబ్బాయి, ఇంకా కనిపెట్టండి. మొత్తం సృష్టి అంతా నాశనం అయ్యేలా కనిపెట్టండి. ఏనుగు నుంచి కోతిని పుట్టిస్తాం, కోతి నుంచి మనిషిని పుట్టిస్తాం, మనిషి నుంచి ఏమో చింపాంజీని పుట్టిస్తాం, చింపాంజీ నుంచి పెద్ద పుల్ని పుట్టిస్తాం, క్లోనింగ్లు చేస్తాం. చేయండి, మొత్తం సృష్టి అతలాకుతలం అయిపోయేలా చేయండి. విజ్ఞానం అంతా ఇందుకేగా, చివరికి అజ్ఞానంలో మునగడానికి కదా. అందుకని లౌకిక భోగాలు కోరుకునే వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని రాత్రిగా చేస్తే శర్వరీకరహ. ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి మహాయోగులు కొంతమంది ఉంటారే, వారికి లౌకిక భోగాలన్నీ శర్వరీకరహ. అది శర్వరి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఏమిటి ఇవన్నీ వేరే తాపత్రయాలు, ఎందుకు పడుతున్నారు ఇవన్నీ, దీనికి అర్థం ఏమిటి అసలు? ఒక పెద్ద వివాహం జరుగుతుంది ఎక్కడైనా మీరు చూడండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వీళ్ళ వివాహాలు, కొన్ని కోట్లే. ఎంతో సరుకు వృధా చేస్తారు, అవి ఏమి పట్టించుకోరు. ఏవో ఈవిడో పట్టు చీర కట్టుకుని ఆయన పట్టుపంచ కట్టేసి సూటు బూటు వేసి ఎవరి హడావిడిలో వారు ఉంటారు. ఏదో గొప్పలు అక్కడక్కడ మేము ఇలా చేసాం అలా చేసాం. 10 మంది ఈ మధ్యలో చాలా పెళ్ళిళ్ళు జరిగాయి కానండి, రెడ్డి గారు ఇలా మీరు చేసినట్టుగా ఎవరు చేయలేదంటే అందరూ అదే అంటున్నారండి. ఈ చిన్న అందరూ అంటున్నారనే ఒక భావన కోసం ఈ రెడ్డి గారు, చౌదరి గారు, శర్మ గారు వీరు ఎంత అమాయకులు కానీ కోట్లు ఖర్చు పెట్టారండి. వీళ్ళంత వెర్రి సన్నాసులు ప్రపంచంలో ఉండరు. ఊరికే వాడెవడో అనే ఒక మాట కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? ఇందుకోసమే సంపాదించింది. అలాగే ఈ పిల్ల పెళ్ళికో పిల్లాడి పెళ్ళికో ఎంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఇదంతా ఎలా సంపాదించారో అక్రమ మార్గమే. సక్రమంగా అంత సంపాదించడం సాధ్యమే కాదు. అసలు సక్రమంగా సంపాదించడం సాధ్యం కాదని వాళ్ళే ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆదాయ పన్ను ధృవపత్రాల్లో అంతా చూపించలేదుగా, వాళ్ళు సక్రమం అయితే చూపించచ్చుగా, చూపించలేదు. అదంతా నల్లధనం. దాన్ని ఇలా తెల్లధనం చేసేసారు. చివరికి ఆ పెళ్ళి ఏదో పెడాకుల కింద తయారైంది అనుకోండి, ఏడాది అయ్యేసరికి ఏమిటో ఎంత ఖర్చు పెట్టామమ్మా, అయిపోయింది. ఇదే శర్వరీకరహ. నువ్వు ఆ వైభవం అంతా వెలుగు అనుకున్నావు, ఇది ఆత్మజ్ఞానం అనేది చీకటి అనుకున్నావు. భగవంతుడు అప్పుడు అలాగే కానీ అన్నాడు. ఇప్పుడు జ్ఞానం తెలిసొచ్చాక అనవసరంగా ఖర్చు పెట్టాము. ముందు అసలు వాళ్ళ అనుబంధాలు ఎలా బాగుంటాయో అలా శిక్షణ ఇవ్వకుండా పిల్లలకి ఆ మాటలు చెప్పకుండా డబ్బులు ఖర్చు పెడితే ఉపయోగం ఏమిటి అని ఆత్మజ్ఞానం కోరుకునే వాళ్ళకి లోకాన్ని శర్వరీ చేసేవాడు, లౌకిక భోగాలను కోరుకునే వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని శర్వరీ చేసేవాడు ఆయనే. శర్వరీ అంటే సర్వింగ్ అనుకోండి ఇంగ్లీష్ భాషలో. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏం చేస్తాం అంటే మనకి ప్రపంచంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది. దేవుడు ఇస్తాడు అని మాట్లాడద్దు. దేవుడు ఇస్తాడు అని మాట్లాడతారు చాలామంది. దేవుడు ఇవ్వాలమ్మా. ఎందుకంటే వీళ్ళకి ప్రయత్నం చేయడం ఇష్టం లేదు. మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదని అడగకుండా మనం ప్రయత్నం చేస్తే వస్తుంది ఏమిటి, ఆయన ఇవ్వాలి. ఎందుకు ఇస్తారండి ఆయన ఆలోచించండి తిరగేసి. ఎందుకు ఇస్తారు? ఏది కోరితే అదే ఇస్తానని చెబుతున్నాడు. దేనికి ప్రయత్నం చేస్తే అదే వస్తుందని చెబుతున్నారు సహస్రనామాల్లో. నేను ఏది ఇస్తానని ఆయన చెప్పడం లేదు. ఆయనంతా ఆయన ఏది ఇవ్వడు. ఇస్తే ఆయన ఇరుక్కుపోతాడు. దైవతత్వం అర్థం కాక మాట్లాడే మాటలు కాదు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే దీన్ని ఆంగ్లంలో చెబుతాడు కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు. చక్కగా సౌకర్యంగా తప్పుకోవడం అన్నమాట పక్కకి. ఆత్మజ్ఞానం కోసం ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా మనం అనుకుంటే రాదమ్మా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అలా రమణ మహర్షిలాగా అవ్వలేము. ఆయన అడిగారు చాలామంది ఈ ప్రశ్న, పుణ్యాలు పాపాలు నాకేం తెలియవండి, నేను ప్రయత్నం చేశాను, నేను అయ్యానని చెప్పాడు. నమ్మను మనవాడు. ఆయన కుమారస్వామి అవతారం అంటాం. ఈ అవతారాలు అన్న వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే వారు వీరవతారం, వీరవతారం, శంకరాచార్య అంటే శివుడు అవతారం, వ్యాసుడు అంటే విష్ణు అవతారం, రమణ మహర్షి అంటే కుమారస్వామి అవతారం, కావ్యకంఠ గణపతిముడు అంటే గణపతి అవతారం. ఇలా అన్నీ అనడం వల్ల తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే అమ్మవారే అలా పుట్టింది. ఈ మాటలన్నీ అనడం వల్ల వచ్చి జరుగుతున్న నష్టం ఏమిటంటే సామాన్యులు ఎవరు ఏ ప్రయత్నమూ చెయ్యరు. దీనివల్ల నష్టం అది. వారు చేసిన కృషి, వారు పడిన తపన, వారి తాపత్రయం అంతా మనం చరిత్రలుగా రాసి ప్రవచనాల్లో చెబితే అలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. వారిని అవతార పురుషులను చేసేసి గుడి కట్టేసి అభిషేకం చేసేస్తే నమస్కారం పెట్టుకుంటారు, ఎవరు తయారవరు. రమణ మహర్షి తీవ్రంగా ఆలోచించాడు, తత్వ విచారం చేశాడు, తపించాడు, దానికోసం సమస్తం వదిలేశాడు, కాబట్టే అయ్యాడు. కుమారస్వామి అవతారం అని ఒక్క మాటతో తెలియకూడదండి. అలాగా కుమారస్వామికి అంత వైరాగ్యం ఉందా? చదవండి పురాణాల్లో. కుమారస్వామికి అంత వైరాగ్యం ఉందా? మరి ఆయన అవతారమైన ఈయనకి ఎలా వచ్చేస్తుంది? ఇవన్నీ మనం తప్పించుకుందుకు మాట్లాడే మాటలండి. ఇవన్నీ ఎవరిలో గొప్పవాళ్ళని చేసేస్తే ఇంకా వాళ్ళ జోలికి మనం వెళ్ళక్కలేదో దండం పెట్టేయచ్చు. మనం ప్రయత్నించక్కల. వాళ్ళు సామాన్యులు ఎలా చేశారు అన్నాం అనుకోండి, మన మనస్సు మన కూడా ప్రశ్నిస్తుంది, నువ్వు చేయవే. ఆయనకి ఎంతసేపు దండం పెడుతూ కూర్చుంటావే, నువ్వు చేయవే.
ఇవి మనస్సు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి అవతార పురుషుల్ని మనమే సృష్టించి పారేస్తాం. శివుడు అవతారం ఎత్తడం ఏమిటండి? అసలు అర్థం లేని మాట. శివుడు అవతారం ఎత్తాడు, కుమారస్వామి అవతారాలు ఎత్తాడు, బ్రహ్మ అవతారాలు ఎత్తాడు. ఎవరినన్నా మన భావంలో తప్పితే వాటికి వాస్తవత్వం లేదు, సత్యం కాదు, కుదరదు. పురాణాల ప్రకారం కూడా కుదరదు. అవతారాలు ఎత్తడం అనేది కేవలం శ్రీ మహావిష్ణువుకే పని. అది కూడా కొన్ని సందర్భాల్లోనే. అమ్మవారు ధరించిన అవతారాలని శాశ్వతంగా ఎక్కడ ఆవిడ జీవితకాలం గడిపిన అవతారం ఒక్కటి కూడా లేదు. అన్ని అంశావతారాలే, అన్ని సంఘటనాత్మక అవతారాలే. ఆ సమయానికి ఆ రాక్షసుని సంహరించడానికి ఆ రూపం ధరించడం, వాడిని సంహరించడం, ఆ రూపం అంతర్ధానం, అంతే, అంతవరకే. మనం లోకంలో కాస్త గొప్పవాడైన వాళ్ళ అవతార పురుషుడు అన్న వల్ల జరుగుతున్న ప్రమాదం ఏమిటంటే ఇంక మిగిలిన వాళ్ళంతా ఊరికే పనికి మాలిన అవతారాలు అయిపోతారు. అది మానేసి ఒక్క లక్షణం, భగవంతుడు నీకు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. నువ్వు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాడు, లౌకిక భోగాలు కావాలంటే అవి ఇస్తాడు. నీకు ఏది కావాలో కోరుకు. అందుకే శర్వరీకర, ద్వయోరపి శర్వరీకర, అందరికీ, అన్ని రకాల వాళ్ళకి. అరుద్ర కుండలీ చక్రీ విక్రమ్ యూర్జిత శాసన శబ్దాసిక శబ్ద సహస్య శిర శర్వరీకర. 98వ శ్లోకం. అక్రూర పేశలో దక్షో దక్షిణ క్షమిణాం వరహ విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తనక. అక్రూరక, క్రూరత్వం ఎప్పుడు వస్తుందండి మనిషికి? కోపం బాగా ఎక్కువైనప్పుడు. కోపం ఎప్పుడు ఎక్కువ అవుతుందండి? కోరిక తీరనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు. అంచేతనం కోరిక లేనప్పుడు కోపము రాదు. కామాభావాత్ కోపాభావ అపి అన్నారు. అందుకే కోరిక లేకపోతే కోపము రాదు. భగవంతుడు అక్రూరుడు, ఎందుకంటే ఆయన కోరికలు లేవు. మనం కూడా కోపాన్ని తగ్గించుకోవాలంటే కోరికలు తగ్గించుకోవాలి. మనం అన్నది ఇలాగే జరిగి తీరాలి అన్న భావన తగ్గించుకోవాలి. ఎలాగైనా జరుగుతుంది, ఎలా జరిగితే అలా జరుగుతుంది, దానికి అనుగుణంగా సర్దుకోవడమే. ఫలానా చోటుకి వెళ్ళాలి, ఓ సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం, టికెట్లు దొరికితే వెళదాం, లేకపోతే లేదు, అంతే. దొరికి తీరాలి, వెళ్ళాలి అనగానే వచ్చేస్తుంది ఆందోళన అంతా. దొరకపోయేసరికి ఏమిటో మనం ఎప్పుడు అనుకున్నా ఇంతే, ఇక అక్కడి నుంచి దురదృష్టం మీద నమ్మకం వస్తుంది. అలా జరగలేదు చాలాసార్లు. అలాగే ఏదో ఒక పెళ్లి సంబంధం ప్రయత్నించాం, కుదరలేదు. ఏమిటో కుదరట్లేదు, ఏమిటో 4-5 సంబంధాలకు ఒకసారి జాతకం చూపించే అవసరం లేదు, ఇంకో ప్రయత్నం చేయడమే. కుదరకపోవడానికి దానికేం సంబంధం లేదు. ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్న కొద్దీ వ్యాపారాలు ఎక్కువ అవుతాయి. వ్యాపారాలకి ప్రధాన కేంద్రం సందేహాలే. సందేహాలు లేకపోతే వ్యాపారాలు సాగమండి. సందేహానికి ఏమిటి? మనకు కోరుకుంది, అది అయి తీరాలి, వెంటనే అవ్వాలి. ఎలా అవుతుందండి వెంటనే? ఏదైనా అవుతుందా? కాలకృత్యాలు అవ్వట్లేదు, కార్యక్రమాలు ఎలా అవుతాయండి? కాస్త ఓపిక, కాస్త సహనం, కాస్త ఆలోచన, కాస్త ధైర్యం, కాస్త శ్రమ. అప్పుడు కోరిక ఉండదు, ఇలాగే జరగాలనే పట్టుదల ఉండదు, కాబట్టి కోపం కూడా ఉండదు. మంచిదా? అక్రూరక, భగవంతుడు అలాగే ఉంటాడు. మీకు రామావతారంలో, కృష్ణావతారంలో కోపడిన సందర్భాలు చాలా తక్కువ. రామావతారంలోనైనా 2-3 ఉన్నాయేమో కానీ కృష్ణావతారంలో అసలు లేవు. భగవంతుడు కోపం వచ్చిన సందర్భాలు లేవు. ఎప్పుడు చిరునవ్వే, ఏదైనా ఒకటి అరా, అది కూడా తెచ్చుకున్నదే. రామావతారంలో కూడా కోపం రాముడు తెచ్చుకున్నదే. రాముడు కోపం సహజంగా రాజు తెచ్చుకుంటాడని వాల్మీకి చెప్పాడు స్పష్టంగా. తెచ్చుకోవడం అనేది అవసరం కోసం మళ్ళీ విడిచిపెట్టేస్తాడు. పేశలక, మనస వాచ కర్మణ శోభన, సుకుమారంగా. పేశలక అంటే సుకుమారంగా ఉండడం, సున్నితంగా ఉండడం. అది మనస్సుకి చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. బండగా మొండిగా కాకుండా, అంటే మాటల్లో, చేతల్లో, మనస్సులో ఉండే ఆలోచనలో కాస్త సుకుమారంగా, సున్నితంగా ఉండగలిగితే అందరితోనూ మన సంబంధాలు బాగుంటాయి. పక్కింటి వాళ్ళతో మాట్లాడినా, సాటి ఉద్యోగులతో మాట్లాడినా, కింది ఉద్యోగులతో మాట్లాడినా, పై అధికారితో మాట్లాడినా, ముచ్చుమొహం పెట్టుకోకుండా కాస్త ప్రశాంతంగా, ఏదో మీతో స్నేహం కోసమే మేము చూస్తున్నాం అన్నట్టుగా ఉంటే అంతా పేశలక. అక్రూరఃపేశలో దక్షం, దక్షక, వృద్ధి, కీర్తి, శీఘ్రకారిత్వం. ఈ 3 ఎవరిలో ఉంటాయో వారు దక్షుడు. పరమాత్మలో అవి ఉన్నాయి కాబట్టి ఆయన దక్షుడు. లౌకికంగా మనం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అది ఇతరులకు నష్టం కలిగించడం ద్వారా కాదు, వాళ్ళని మించిపోవడం కాదు, మనకు కావలసింది మనం సంపాదించడం, అంతవరకు. అలాగే కీర్తి, మంచి పేరు కోవడం కోసం ప్రయత్నం చేయాలి, అంతేకాదు. శీఘ్రకారిత్వం, సహస, వెంటనే చేయాలి ఆ పని. ధైర్యం, సాహసం అంటారు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం, సాహసం అంటే వెంటనే చేయడం. సాహసం అంటే ధైర్యం కాదు, సహస అంటే వెంటనే అర్థం సంస్కృతంలో. అందుకని శీఘ్రకారిత్వం. అక్రూరఃపేశలో దక్షో దక్షిణక, దక్ష గతి హింసనయో అన్నారు. నడవడమే కాదు, నడకలో కూడా దక్ష అనే ధాతువు వర్తిస్తుంది. హింసనయో, హింసించడంలో కూడా వర్తిస్తుంది. అందుకే దక్షిణక, దక్షిణ దిశకి నాయకుడు యమధర్మరాజు.
ఆ యమధర్మరాజు రూపంలో ప్రాణులకి మృత్యువు రూపంలో హింస కలిగిస్తున్నది కూడా శ్రీ మహావిష్ణువే. అంటే మరి ఇలా వృద్ధి చెందుతున్న ప్రపంచం ఏదో నాటికి ముగిసిపోకపోతే, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకపోతే పునఃసృష్టి ఎలాగా? ఇదో పెద్ద చక్రం కదా. అంచేత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. పుట్టాలి, పెరగాలి, సంహరింపబడాలి, కనపడకుండా అయిపోవాలి, అంతర్ధానం తిరోధానకరి, మళ్ళీ సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, మళ్ళీ రావాలి. అన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇదొక చక్రం. అంటే అప్పుడు యమధర్మరాజు కూడా మన దృష్టిలో ప్రధాన దైవం అవుతాడు. ఆయన అపశకునంగాను, భయంకరంగాను, పాపానికి చిహ్నంగాను, అశుభంగాను భావించం. ఆయన్ని అశుభంగా భావించడం వల్లే దక్షిణ దిక్కే అశుభం అయిపోయింది మనకి. అసలు దక్షిణ సింహద్వారం అయితే అనేక అనర్థాలు జరుగుతాయని చెబుతున్నారు. దక్షిణ సింహద్వారం చాలామందికి మంచిది కూడా. ఏదైనా సరే తూర్పు సింహద్వారం కూడా కొంతమందికి మంచిది కాదు, అందరికీ ఏం మంచిదేం కాదు అది. ఏదైనా అంతే. అందులో వాస్తుశాస్త్రం కూడా ఏమిటి, అన్ని రకాల ఉంటాయి అబ్బాయి. కొందరికి కొన్ని మంచివి, కొందరికి కొన్ని చెడ్డవి. ఏది పూర్తిగా అందరికీ చెడ్డది కాదు, ఏది పూర్తిగా అందరికీ మంచిది కాదు. ప్రపంచమే అంత. ఈ సమభావం వెంటనే అలవాటు అవ్వట్లేదండి. ఇలా ఆలోచిస్తే అలా ఆలోచిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.